రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. 6 గ్యారంటీలు అమలే టార్గెట్గా రేవంత్ సర్కార్ దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇక కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద లక్ష్యం త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలవాలి. అందుకోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ అధినాయకత్వం గెలుపు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన తల్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మను తెలంగాణ నుంచి పోటీలో దింపాలని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. రానున్న 1-2 నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సోమవారం గాంధీ భవన్లో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ కాపీని సీఎం రేవంత్ మంగళవారం పార్టీ అధిష్టానానికి అందజేసినట్లు తెలిసింది. అంతేకాక సోనియా గాంధీ నల్గొండ నుంచి పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ కంచుకోటగా గుర్తింపున్న ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ జోష్తో కాంగ్రెస్ హవా కాస్త తగ్గింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాలకు గాను బీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఆ తర్వాత మార్చిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నల్గొండ, భువనగిరి 2 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లో ఒక్క సూర్యాపేట మినహా 11 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మళ్లీ కాంగ్రెస్ కంచుకోటగా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉద్దండులైన నేతలు ఈ జిల్లా నుంచే ఉన్నారు. ప్రస్తుత మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు సీనియర్ నేత మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, అద్దంకి దయాకర్, రాజగోపాల్ రెడ్డి కూడా నల్గొండ పార్లమెంటు పరిధిలోనే ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో 11 గెలిచి మరోసారి హస్తం పార్టీకి కంచుకోటగా రుజువు చేసింది. ఈ క్రమంలో సోనియా గాంధీ నల్గొండ పార్లమెంటు నుంచి పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవచ్చన్న ఆలోచనలో జిల్లాలోని సీనియర్ నేతలున్నారు. అంతేకాక సోనియా గాంధీ గనక ఇక్కడి నుంచి పోటీ చేస్తే నల్గొండ పేరు మళ్లీ చరిత్రలోకి ఎక్కే అవకాశం ఉందంటున్నారు. నల్గొండ బరి నుండి పోటీ చేసేందుకు సోనియాను ఒప్పించేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిసిందే. కోమటిరెడ్డి ఆహ్వానం మేరకు లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుండి రంగంలోకి దిగేందుకు సోనియా గాంధీ ఒప్పుకుంటుందా లేదా వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.